హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు గణపతి నవరాత్రులలో భాగంగా బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో జరిగిన పూజలు, అన్నదానములను చూపిస్తూ గణపతి ఏ విధంగా పుట్టాడు, గణపతికి ఏనుగు ముఖం ఏ విధంగా వచ్చింది అనే విషయం చెప్పబోతున్నానండి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకరోజు పార్వతి అమ్మవారు అభ్యంగన స్నానం చేస్తుంది. అక్కడ చెలికత్తలు అందరూ ఉన్నారు. అమ్మవారికి అభ్యంగన స్నానం చేయిస్తున్నారు. శివుడు మిగతా వారందరూ లోకాలు తిరగడానికి బయటికి వెళ్తారు. అప్పుడు పార్వతి అమ్మవారు అభ్యంగన స్నానానికి వాడే నలుగు పిండి పసుపుతో ఒక ముద్దను తయారు చేసింది. దానికి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ పెట్టేసరికి అద్భుతమైన ఒక బాలుడి రూపం వచ్చింది. ఆ ముద్దను చూస్తే కనుక నిజంగా ఈ ప్రపంచంలో ఒక మనిషే కనుక ఇలా ఉంటే ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన వాడు ఉండడు. అది చెలికత్తెలు చూసి, అమ్మ నువ్వు ఎంత అందంగా తయారు చేశావు, ఈ బొమ్మ అసలు బొమ్మ రూపంలో ఇంత కలగా ఇంత అందంగా ఉన్నాడు అంటే బొమ్మకు ప్రాణం పోస్తే ఇంకా ఎంత అందంగా ఉంటాడో కదమ్మా అంటే, అవును నాకు అలాగే అనిపిస్తుంది అందట పార్వతీదేవి. అలా కాదమ్మా, నీకంటూ ఒక పిల్లవాడు లేడు, ఒక బిడ్డంటూ లేడు. మగవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఎవరైనా వస్తే బయట కాపలా కాసేవాడు కూడా నీకు ఎవరు లేరు. అందులోనూ పరమేశ్వరుడు నువ్వు స్నానం చేస్తున్నా ఏం చేస్తున్నా లోపలికి వస్తున్నాడు. అందువలన నీకంటూ ఒక బిడ్డ ఉంటే బాగుంటుందమ్మా. అందుకని నీవు ఈ బాలుడికి ప్రాణం పోయకూడదా అన్నారు చెలికత్తెలు. అప్పుడు అమ్మవారు ఆశ్చర్యపోయింది. అప్పుడు మళ్ళీ చెలికత్తెలు, అమ్మ ప్రాణం పోసే శక్తి నీకుంది కదా, ప్రాణం పోసే శక్తి ఒక తల్లికి ఉంటుంది, ప్రాణం పోసే శక్తి ఒక బ్రహ్మగారికి ఉంది, తర్వాత అదే శక్తి అమ్మవారైన మీకు కూడా ఉంది కదమ్మా. అందువలన ఈ బాలుడికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చెయ్యి అని చెలికత్తెలు అందరూ చెప్పారు. సరే అని పార్వతి అమ్మవారు ఆ బాలుడికి ప్రాణం పోసింది. ఎప్పుడైతే ప్రాణం పోసిందో అప్పుడు ఆ బాలుడు ఒక మనిషి రూపం ధరించాడు. ఎప్పుడైతే ఆ బాలుడు తేజస్సుతోటి ఈ ఆకారాన్ని తెచ్చుకున్నాడో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేత, అమ్మవారి మంత్రశక్తి చేత వెంటనే ఆ బాలుడు పెద్దవాడు అయిపోయాడు. అంటే జ్ఞానవంతుడు అయిపోయాడు. అయితే జ్ఞానం వచ్చింది కాబట్టి అడుగుతున్నాడట, తల్లి నన్ను ఎందుకు ఉద్భవింపజేశావు, నా పని ఏంటి, నా కర్తవ్యం ఏంటి అంటే, ఒరేయ్ నువ్వు ద్వారసింహం దగ్గర నిల్చో, ఎవరైనా వస్తే లోపలికి మాత్రం పంపించకు. ఒకవేళ ఎవరైనా వస్తే లోపలికి వచ్చి నాకు చెప్పు, నేను రమ్మంటే మాత్రం లోపలికి పంపించు. అంతే తప్ప ఎవరు కూడా లోపలికి రావడానికి వీలు లేదు. ఆ రకంగా కాపలా కాయరా, అది నీ పని అని అంది. సరే అమ్మా అంటాడు. సరే నీకొక మంత్రదండం ఇస్తాను, అది పట్టుకో. ఒకవేళ నిన్ను కాదని ఎవరైనా లోపలికి వస్తే ఆ మంత్రదండంతో ఒక్కసారి కొడితే ఎక్కడికో వెళ్ళిపోతారు. అమ్మవారి శక్తినంతా దారపోసి ఇస్తుంది ఆ మంత్రదండం. ఇంకా తినడానికి కజ్జికాయలు, ఉండ్రాళ్ళు అన్నీ కూడా ఇచ్చి పంపిస్తుంది. అయితే ఆ మంత్రదండం, కజ్జికాయలు, ఉండ్రాళ్ళు అన్నీ పట్టుకొని గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఇక ఈలోపు శివుడు ముల్లోకాలను తిరిగి మిగతా వారందరితో కంగారుగా ఇంటికి తిరిగి వచ్చాడు. కడప దాటుతూ ఉంటే, ఆగవయ్యా ఆగు, ఎవరు నువ్వు అన్నాడు ఈ బాలుడు. నువ్వెవడివిరా అన్నాడు శివుడు. నువ్వెవడివో అంటావేంటయ్యా, నువ్వెవడివో చెప్పి లోపలికి వెళ్ళు, అసలు నువ్వెవడివో చెప్పురా అన్నాడు శివుడు. అప్పుడు నేను పార్వతీ అమ్మవారి కొడుకుని అన్నాడట. ఓహో చాలా బాగుంది, నేను లేకుండా అమ్మవారికి కొడుకు ఎలా పుట్టాడు, భలే మాట్లాడుతున్నావులే, నువ్వు చిన్నపిల్లాడిలా ఉన్నావు, తప్పుకో, ఈ ఇల్లు నాది అన్నాడు. ఈ ఇల్లు నీదైనా నాకు అనవసరం, ఎవరిదైనా నాకు అనవసరం. లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పి వస్తాను. అమ్మ రమ్మంటే లోపలికి రా, లేకపోతే నువ్వు లోపలికి రావడానికి వీలు లేదు, కూర్చో అన్నాడట. ఓహో చాలా బాగుందిరా, లోపల అమ్మ ఒప్పుకోవడం ఏంటి, నువ్వు పంపించడం ఏంటి, నువ్వెవడివి, చిన్న పిల్లాడిలా ఉన్నావు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు, సరే కానీ ప్రక్కకి తప్పుకో అన్నాడట. సమస్య లేదు, ప్రక్కకు తప్పుకునేదే లేదు, అలా ఆగవలసిందే నువ్వు, అమ్మ వచ్చేదాకా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడట. చాలాసేపు చూశాడు శివుడు. ఎంత చెప్పినా వినడం లేదు. కంగారు, కోపం వచ్చేస్తుంది. బాలుణ్ణి చూస్తే చాలా బాగున్నాడు, కొట్టాలనిపించడం లేదు, తిట్టాలనిపించడం లేదు. చాలాసేపటి తర్వాత శివునికి కోపం వచ్చి ప్రక్కన ఉన్న వారితో, ఒరేయ్ వీడిని ప్రక్కకు పడేయండిరా అనగా వాళ్ళు ఆ బాలుణ్ణి చెయ్యి పట్టుకొని లాగడానికి ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా కానీ పిల్లోడే కానీ లాగలేకపోతున్నారు. ఇక బాలునికి
కోపం వచ్చింది. అమ్మవారు ఇచ్చిన మంత్రదండంతో ఒక్కటి కొట్టాడట. దాంతో ఒక్కొక్కరు కైలాసం దాటి ఎక్కడికో పడిపోతున్నారట. ఇలా కొన్ని వేల మంది యుద్ధం చేసిన ఆ బాలుణ్ణి గెలవలేకపోతున్నారు. ఆ మంత్రదండంతో కొడుతుంటే ఒకరు బ్రహ్మలోకానికి, ఒకరు విష్ణులోకానికి, ఒకరు భూలోకానికి, ఒకరు స్వర్గలోకానికి వెళ్ళి పడుతున్నారు. వెళ్ళిన వాళ్ళు అక్కడ చెప్తున్నారు. విష్ణులోకానికి వెళ్ళిన వాళ్ళు విష్ణువుతో, ఏమయ్యా, ఎవడో తెలియదు చిన్న పిల్లాడున్నాడు, కైలాసానికి వచ్చాడు. వాడు సామాన్యుడు కాదు, శివుని అంతని వాణ్ణి నిలబెట్టాడు. శివుడు ఏం చేయలేకపోతున్నాడు, మమ్మల్ని అందరినీ ఏదో మంత్రదండంతో కొడుతున్నాడు. శివునికే ఆపద వచ్చిందంటే ఇక మనం ఎంత అర్జెంటుగా మీరు కైలాసం వెళ్ళి ఆ ఆపద ఏంటో చూడాలి అని చెప్పాడు. సరే, ఈ విషయం తెలిసి బ్రహ్మ, విష్ణు అందరు దేవతలు కైలాసానికి వచ్చారు. ఆ బాలుడు ఎవరు వచ్చినా ప్రక్కకి తప్పుకోవడం లేదు, మొండి పట్టుతో ఉన్నాడు. అప్పుడు శివుడు, విష్ణువు కళ్ళతో మాట్లాడుకున్నారు. అందుకే శివుడు విష్ణువు ఒక్కటే అంటారు. శివుని మనసులో ఏది అనుకుంటే విష్ణుమూర్తికి తెలుస్తుంది, విష్ణుమూర్తి మనసులో ఏమనుకుంటే శివునికి తెలిసిపోతుంది. ఈలోపు బ్రహ్మగారిని పంపిస్తే వారిని కూడా మంత్రదండంతో కొడితే మూర్ఛ వచ్చి పడిపోయారు. ఇక విష్ణువు, శివుడు మనసులో మాట్లాడుకొని ద్వంద్వ యుద్ధం చేద్దాం అనుకున్నారు. ముందు నుండి ఒకరు యుద్ధం చేస్తుంటే వెనుక నుండి ఒకరు కొట్టడం, ముందు నుండి విష్ణుమూర్తి యుద్ధం చేస్తుంటే వెనుక నుండి శివుడు తన త్రిశూలాన్ని తీసి తల ఖండించాడు. శివునికి ఉన్న శక్తి వలన ఆ తల తెగిపోయి ముల్లోకాలు దాటి పడిపోతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన పార్వతీదేవి ఉగ్రరూపం ధరించి దేవతలందరినీ సంహరిస్తా అందట. అప్పుడు అందరూ భయపడిపోయి అమ్మవారికి శాంతరూపంలోకి రావాలని ప్రార్థన చేశారట. అప్పుడు పార్వతీదేవి వెంటనే నా బాలుణ్ణి ఎలా అయినా చేసి బ్రతికించండి అని అడిగిందట. సరే, బ్రతికిద్దాం అని శివుడు కొందరిని పిలిచి ఉత్తరముఖంగా తలపెట్టి ఎవరైతే పడుకుంటారో వారి తల ఖండించి తీసుకురండి అనగా వారు వెళ్ళి వెతకగా ఎవరు పడుకోలేదు. ఒక ఏనుగు పడుకుందట. ఇక అది ఒకటే ఉంది కదా అని దాని తల ఖండించి శివునికి ఇచ్చారు. అప్పుడు ఆ శిరస్సుని ఆ బాలునికి తగిలించారు. ఆ బాలునికి అంత బరువైన మొహం తగిలించడం వలన మరుగుజ్జుతనం వచ్చేసింది. పూర్వం గజాసురుడు శివుణ్ణి వరం కోరాడు కదా, నేనెప్పుడు నీ కళ్ళ ముందు ఉండాలి, నా చర్మం నిన్ను అంటిపెట్టుకొని ఉండాలి అని. ఆ రకంగా ఏనుగు ముఖం రావడానికి కారణమైంది. అప్పుడు పార్వతీదేవి నా బాలుడికి ఏదైనా పేరు పెట్టండి అని అడగగా గణపతి అని, వినాయకుడు అని పేరు పెట్టారు. అప్పుడు పార్వతీదేవి దేవతలను మీ శక్తులన్నీ నా బాలునికి ఇవ్వండి అని అడగగా ఆ బాలునికి శక్తులన్నీ ఇస్తారు. అప్పుడు పార్వతీదేవి దేవతలందరికన్నా శక్తివంతుడు నా బాలుడు, అందుకని అందరికన్నా ముందు నా బాలునికే పూజ చేయాలి, ఆఖరికి శివునితో సహా నాతో సహా, లేకపోతే ఫలితం రాకుండా ఉండుగాక అని అలాంటి అనుగ్రహాన్ని నేను నా బాలునికి ఇస్తున్నాను అని అమ్మవారు వరాన్ని ఇచ్చిందట. ఈ విధంగా వినాయకుడికి ఏనుగు ముఖం వచ్చింది.